హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుసుకున్నామండి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని విడుదల చేయాలనేసి, నిరుద్యోగుల సమస్యలను తీర్చాలనేసి నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు, అలాగే పిసిసి ప్రధాన కార్యదర్శి చెనగాని దయాకర్ గౌడ్ గారు డిప్యూటీ సీఎం గారిని కలిసి విజ్ఞప్తి చేయడం అయితే జరిగిందనమాట. వారి యొక్క విజ్ఞప్తి మేరకు డిప్యూటీ సీఎం గారు సానుకూలంగా స్పందిస్తూ మరొక వారం రోజుల్లోనే నిరుద్యోగులతో భేటీ కానున్నట్లు, నిరుద్యోగులతో చర్చించనున్నట్లు తెలియజేయడం అయితే జరిగింది. ఆ వివరాలు అయితే పత్రికాముఖంగా రావడం జరిగిందండి. ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం. అలాగే అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని రిలీజ్ చేయాలనేసి కూడా ముఖ్యమైన సమాచారం అయితే పత్రికాముఖంగా రావడం జరిగింది. ఆ వివరాలను కూడా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ని రిలీజ్ చేయాలనేసి, అలాగే నిరుద్యోగుల యొక్క సమస్యలను తీర్చాలని నిన్నటి రోజున డిప్యూటీ సీఎం గారిని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు, అలాగే పిసిసి ప్రధాన కార్యదర్శి చెనగాని దయాకర్ గౌడ్ గారు కలిసి ఈయన డిప్యూటీ సీఎం గారిని కలిసి విజ్ఞప్తి చేయడం అయితే జరిగిందనమాట. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం గారు వారితో నిరుద్యోగులతో మరొక వారం రోజుల్లోనే భేటీ కానున్నట్లు తెలియజేశారండి. ఆ వివరాలు అయితే పత్రికాముఖంగా రావడం అయితే జరిగింది. ఎందుకంటే ఇటీవలి కాలంలో పలువురు నిరుద్యోగులు కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగ జేఏసీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారిని కలిసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గతంలో జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసిందో ఆ జాబ్ క్యాలెండర్ని రీషెడ్యూల్ చేసి అందులో పేర్కొన్నటువంటి నోటిఫికేషన్స్ని వెంటనే రిలీజ్ చేయాలనేసి, గ్రూప్స్కి సంబంధించి కావచ్చు, అలాగే ఎస్ఐ కానిస్టేబుల్, అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని వెంటనే రిలీజ్ చేయాలనేసి కోరడం అయితే జరిగిందనమాట. వారు చెప్పినటువంటి వివరాలన్నీ విన్నటువంటి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు అటు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి నిరుద్యోగుల యొక్క సమస్యలను తెలియజేయడం జరిగింది. నిన్నటి రోజున కూడా డిప్యూటీ సీఎం గారిని కలిసి నిరుద్యోగుల సమస్యలు తెలియజేయడం అయితే జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం గారు మరొక వారం రోజుల్లోనే నిరుద్యోగులతో భేటీ కానున్నట్లు చెప్పారండి. ఆ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. దీన్ని బట్టి చూసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక అడుగు ముందుకు వేసిందనేసి చెప్పుకోవచ్చు. అయితే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు మాత్రం ఒకంత చొరవ తీసుకొనేసి నిరుద్యోగుల యొక్క సమస్యల్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం అయితే జరుగుతుందండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్టెప్ తీసుకుంటుందో, నోటిఫికేషన్స్ని ఎప్పుడు విడుదల చేస్తారనేది మున్ముందు అయితే తెలుస్తుందన్నమాట. మరొక వారం రోజుల్లో డిప్యూటీ సీఎం గారు నిరుద్యోగులతో భేటీ అయిన తర్వాత ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఉద్యోగాలు భర్తీ చేయాలని భట్టీకి వినతి. త్వరితగతిన ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగులతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, పిసిసి ప్రధాన కార్యదర్శి చెనగాని దయాకర్ గౌడ్లు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో సోమవారం జరిగినటువంటి ఓ కార్యక్రమంలో వారు భట్టిని కలిశారు. నిరుద్యోగుల సమస్యలు వివరించారు. వారం రోజుల్లో ప్రజాభవన్లో నిరుద్యోగులతో సమావేశం నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు వారొక ప్రకటనలో తెలిపారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే వచ్చింది. ఇదే న్యూస్ మరొక పత్రికలో కూడా రావడం అయితే జరిగిందండి. ఈనాడు దినపత్రికలో వచ్చింది. అదేవిధంగా సాక్షి దినపత్రికలో కూడా ఇదే న్యూస్ రావడం జరిగింది. వారంలో నిరుద్యోగులతో భేటీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, చెనగాని దయాకర్తో డిప్యూటీ సీఎం భట్టి అనేసి ఇక్కడ ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. వారం రోజుల్లో నిరుద్యోగులతో ప్రజాభవన్లో సమావేశం అవుతానని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చినటువంటి సమాచారం అయితే ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే
ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, నిరుద్యోగులకున్న సందేహాలు తీర్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని, త్వరలోనే వారితో సమావేశం నిర్వహిద్దామని బట్టి హామీ ఇచ్చినట్లు చెనగాని దయాకర్ వెల్లడించారనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉందన్నమాట. ఇదండి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్. ఇక తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని విడుదల చేయాలని, అంగన్వాడీ టీచర్ హెల్పర్ పోస్టులను భర్తీ చేయాలనేసి సిఐటియు జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు గారు డిమాండ్ చేసినటువంటి సమాచారం అయితే వచ్చిందండి. సోమవారం అంటే నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఒక నాగర్ కర్నూలు జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలనేసి నిరుద్యోగులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 14,000కు పైగా అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపినటువంటి సమాచారం అయితే ఉంది. కానీ అవి నోటిఫికేషన్స్ విడుదలకు నోచుకోలేదండి ప్రస్తుతానికి. అంటే ఆ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కొంత అధ్యయనం జరుగుతున్నటువంటి సమాచారం కూడా ఉందన్నమాట. వెంటనే నోటిఫికేషన్స్ని విడుదల చేయాలనేసి పరువులు కోరుతున్నటువంటి సమాచారం అయితే ఉంది. నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి వచ్చినటువంటి సమాచారం చూసుకుంటే అంగన్వాడీ టీచర్ హెల్పర్ పోస్టులను భర్తీ చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నటువంటి సమాచారం అయితే ఉందండి. ఇవి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.